హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీనాస్ వరల్డ్స్. యాక్చువల్లీ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ మీనాస్ వరల్డ్స్ వ్లాగ్ అని ఉండేది. బట్ ఇప్పుడు నేను చేంజ్ చేశాను, మళ్ళీ మీనాస్ వరల్డ్స్ అని పెట్టాను. కొంచెం ట్రెండింగ్గా ఉండాలని, బికాస్ ఐ విల్ పోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్స్ అనమాట, నాట్ ఓన్లీ వ్లాగ్స్. సో దట్స్ వై. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీడియో. అండ్ ఈ వీడియోలో అయితే మేము ఎన్టీఆర్ పార్క్ వెళ్ళామండి సంక్రాంతి రోజు. ఫస్ట్ అయితే మేము యాక్చువల్లీ వేరే చోటుకి వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. సో మేము మళ్ళీ ఎన్టీఆర్ పార్క్ వచ్చేసాం. ఎన్టీఆర్ పార్క్ ఎంట్రన్స్ అనమాట, చాలా రష్ ఉండే. టికెట్ తీసుకోవడానికి అయితే 1 అవర్ పట్టింది లోపల రావడానికి. 1 అవర్ గేట్ దగ్గర వెయిట్ చేసాము. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్లో వ్యూ అయితే ఎలా ఉందన్నమాట. ఇంకా మనకి లోపలికి రాగానే అంబేద్కర్ స్టాచ్యూ కనిపించింది, ఇంకా సెక్రటరియట్ కూడా కనిపించింది అనమాట. ఇలా అయితే ఉంది. ఫస్ట్ టైం నేను ఎన్టీఆర్ పార్క్ విజిట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఆ రోజు సంక్రాంతి కాబట్టి, అందరికీ హాలిడే కాబట్టి చాలామంది వచ్చారు. ఎస్పెషలీ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. బికాజ్ మన ఏపీ వాళ్ళు అందరూ ఏపీకి వెళ్ళిపోతాం కదా పండగకి. సో అందుకని నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువగా ఉన్నారు. తెలుగు వాళ్ళు, ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా ఊర్లోకి వెళ్తారు, హాలిడేస్ వస్తాయి కాబట్టి. నార్త్ ఇండియన్స్ మాత్రం బాగా వచ్చారు ఆ రోజు. ఎంత బాగుంది చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది లోపల ఎన్టీఆర్ పార్క్. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, సో నాకు అంత కొత్తగా అనిపించింది. మేబీ మీరు చాలామంది చూసి ఉండొచ్చు, బికాజ్ మనకి హైదరాబాద్లో దగ్గరే కాబట్టి మనం వెళ్తూనే ఉంటాం కదా. బట్ నేను కొంచెం వింత మనిషి అనమాట, ఎక్కడికి వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి. నేను చూసిన ఏ ప్లేస్ కూడా మా ఆయన చూపించడమే పెళ్ళైన తర్వాత. ఇక్కడైతే లోపల వచ్చిన తర్వాత పిల్లల కోసం బైక్ కూడా ఉన్నాయన్నమాట, బైక్ పైన కూర్చోబెట్టి తిరిగేవి. మా పిల్లలు చూడడం మటుకే కానీ ఏవి ఎక్కరు, చాలా భయం వాళ్ళకి, చాలా పిరుకోళ్ళు. ఎలా ఉంటారో ఏంటో, అమ్మాయిలు బాగా ఎక్కి నడిపేస్తున్నారు బైక్, చక్కగా తిరుగుతున్నారు. ఇక్కడైతే ఇంకా వీడియోస్కి, ఫొటోస్కి అయితే గ్రీనరీ సూపర్గా ఉంది ఎన్టీఆర్ పార్క్లో. ఏదైనా ఫోటోషూట్ చేసుకోవాలంటే మన కెమెరా తీసుకొని వచ్చి చక్కగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే అంతా. ఇంకా ఇక్కడ నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. లైక్ మనం బతుకమ్మ ఆడినట్టు వాళ్ళు ఏదో కానీ ఆడుతున్నారనమాట. ఇక్కడ అందరూ సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు, మ్యాక్సిమం రెడ్ కలర్ వేసుకొచ్చారు. మేబీ వాళ్ళకి సంక్రాంతి ఫెస్టివల్కి ఏదైనా ట్రెడిషన్ ఉండొచ్చు. సో వాళ్ళందరూ ఇలా డ్యాన్స్ చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళందరూ కలిసే వచ్చి ఉంటారు, మేబీ ఒకరికొకరు తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. భలే చేస్తున్నారు. ఇంకిక్కడైతే షాపింగ్ చేయడానికి చాలానే ఉన్నాయి. ఈ స్పెట్స్ అయితే మా ఆయన వాళ్ళంట చిన్నప్పుడు స్పెట్స్ కొనడం కన్నా అక్కడికి వెళ్ళి అవి తీసుకొని పెట్టుకొని ఫోటోలు ఎక్కువ దిగేవాళ్ళంట. ఇక్కడ అంకుల్ అయితే నో ఫొటోస్, ఓన్లీ పర్చేస్ అని పెట్టారు బోర్డ్ అయితే. ఇంకా మెమరీ షేర్ చేసుకుంటున్నాడు మా హస్బెండ్ నాతో. ఇంకిక్కడ చాలానే ఉన్నాయి, ఎక్స్పెషల్లీ డెవిల్ హంట్స్ అండి. చిన్నపిల్లలకు కావాల్సిన షాప్స్తో పాటు పెద్దోళ్ళకి అడ్వెంచర్గా డెవిల్ హంట్స్ ఉన్నాయి. ఇదే అనమాట ఆ ప్లేస్. దీనిలో లోపల అయితే మొత్తం దయ్యాల్లాగా ఉంటాయన్నమాట. డెవిల్ హంట్స్ హర్రర్గా ఉంటుందంట. ఎంత భయపడుతున్నారంటే దాని లోపలికి వెళ్ళడానికి అందరూ చాలా భయపడుతున్నారు. మా ఆయన ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వెళ్ళాడంట. అసలు మా ఆయనకే ఫుల్ భయం వేసిందంట, అంత బాగుంటుందంట. మాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా, అందుకే మేము వెళ్ళలేదు, లేకపోతే నేను మా ఆయన వెళ్ళేవాళ్ళం. కొంచెం మనకి ఎగ్జైటింగ్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఎంత భయం వేసినా కానీ అప్పుడప్పుడు అలా మనం వెళ్తూ ఉంటే బాగా అనిపిస్తుంది, కొంచెం అదొకటి మెమరీలాగా గుర్తుండిపోతుంది. ఇంకా చిన్నపిల్లలతో పిల్లలు బాగా భయపడతారని వెళ్ళలేదు, అందులో వెళ్ళొచ్చిన వాళ్ళైతే చాలా భయపడుతున్నారు. అలాంటి డెవిల్ హంట్స్ 2 ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే ఇది బోటింగ్ ఏరియా ఉందండి లోపల. ఇక్కడ చూసారా, ఇది మొత్తం చైనా మూవీ సెట్ లాగా, చైనా ప్లేస్ లాగా ఉంది కదా, భలే ఉంది. ఇక్కడ మంచి రీల్స్ అవి తీసుకోవచ్చు, బట్ నేనేం తీయలేదు, ఎందుకంటే నేనేం తీయాలన్నా నేనే కెమెరా పట్టుకోవాలి, ఇంకా నన్ను ఎవరు తీస్తారు, మా ఆయన ఏ వీడియోలు తీయరు మాకు. సో ఇక్కడైతే మేము బోటింగ్ చేసాము. బోటింగ్ ఇంతకుముందు మా ఆయన కూడా చేశారంట, ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు. ఇక్కడైతే బోటింగ్ చేద్దామంటే చేసాము. ఫస్ట్ అయితే నాకు చాలా భయం వేసింది, బట్ చేసేసాము ఫైనల్గా. చిన్నపిల్లలు ఉన్నారని అన్నిటికీ భయమే నాకు. ఇంకెక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో, భలే ఉన్నారు. ఆడపిల్లలు గౌన్లు వేసుకొని ఎంత ముద్దుగా ఉన్నారో. ఆడపిల్లలకి చాలా రకాల డ్రెస్సులు ఉంటాయి కానీ అబ్బాయిలకి ఏమి ఉండవు, ఎప్పుడు ప్యాంటు షర్ట్లే ఉంటాయి.
ఇంక ఇక్కడ ఈ గర్ల్స్‌ని చూస్తే నాకు భలే క్యూట్‌గా అనిపిచ్చారు. మా పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా చాలామంది మొత్తం నార్త్ ఇండియన్సే ఉన్నారు. నేనైతే మా ఆయనతో ఎక్కడికెళ్ళినా మా ఆయన మాత్రం "ఛీ! నీతో మాత్రం అస్సలు రావద్దు. నీతో ఎక్కడికొచ్చినా ఇంతే" అని అంటాడు. మరి నేనేం చేయకపోయినా ఆయన అలా అంటాడు. ఎందుకో నాకు అర్థం కాదు. బట్ ఆ తిట్టు మాత్రం కంపల్సరీ తిడతాడు. సేమ్ అదే తిట్టు తిడతాడు. నేనేం చేశానో చెప్పమంటే మాత్రం చెప్పరు. ఇంక సర్లే అనుకోని మేమైతే అనుకునేయన్నీ మర్చిపోయి అలా పిల్లలతోనైతే సరదాగా గడిపేసాము. ఇంకా ఇదంతా హస్బెండ్, వైఫ్‌కి కామనే అని. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా లైట్స్ కూడా ఆన్ చేశారు. లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇంకా బావుంది. ఇంకా మా పిల్లలు చాలా బాగా అయితే ఆడుకున్నారు. ఇంకా వెళ్ళిపోతున్నామనమాట ఇంటికి. లైట్స్ ఏసిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎన్టీఆర్ పార్క్‌లో. మంచిగా చాలా వీడియోస్ అయితే తీసుకున్నాము. రీల్స్ కూడా చేసుకున్నాము. ఇక్కడ మా చిన్నోడైతే బొమ్మలు కొనియమని ఏడుస్తున్నాడు. బట్ లోపల చిన్న బుడగలు ఊదుకునే అది కూడా జస్ట్ బయటైతే 40 రూపీసే. లోపలైతే 120 రూపీస్ చెప్పాడు. ఇంకా వద్దులే అని కొనలేదు. ఇక్కడ అయితే ట్రైన్ ట్రాక్ ఉంది. ఈ ట్రైన్ ట్రాక్‌లో కూడా ఎక్కించుకొని తిప్పుతారంట. ఎన్టీఆర్ పార్క్ మొత్తం ఒక రౌండ్ ఎయొచ్చంట. బట్ ఇదేదో రిపేర్ వచ్చింది. సో, ఇక్కడైతే దాన్ని యూజ్ చేయట్లేదు. నార్మల్‌గా అలా పెట్టేశారు. ఇదైతే ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ట్రైన్ ఎక్కారంట. మేము ఎక్కుదామంటే అది రిపేర్ అయ్యుంది. ఇంక సరేలే అని మేమైతే ఈ ట్రైన్‌లో నుంచి బయటికెళ్ళిపోతున్నామనమాట. ఇక్కడ ఇంకా వెళ్ళడానికి దారి లేదు. సో, మేము ఈ ట్రైన్‌లో నుంచి దూరి వెళ్ళిపోతున్నాము. Thanks for watching and please subscribe my channel and share like video. Bye bye.